హాయ్ హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి అందరికి. నీకు కూడా ఈ రోజు పూజ చాలా బాగా అయింది. అందులో శుక్రవారం పడింది కదా, అమ్మవారి పూజ కూడా అయిపోయింది అనమాట. పులిహోర అండ్ పరమన్నం కూడా ఉండే నైవేద్యం. అక్కడ అమ్మవారిని చూసేద్దాం పదండి. నవమి రోజు మనకు గుర్తుకొచ్చేది అయ్యవారు అమ్మవారితో పాటు పానకం, వడపప్పు అండ్ సల్విడి కదా, అవి కూడా నైవేద్యంగా చేసేసానమాట. ఇంకా లేట్ చేయకుండా అయ్యవారిని చూసేయండి. రాముడు, సీత, లక్ష్మణుడు అక్కడ అలా శుక్రవారం పడడంతో అలా సెట్ చేసుకున్నాను అనమాట. అమ్మవారికి ఇద్దరికి మధ్యన పెట్టుకోవాలనిపించింది, పెట్టేసుకున్నాను. చాలా క్యూట్గా, చాలా ముద్దుగా పూజ అయితే మాత్రం చాలా బాగా అయ్యింది. ఈరోజు పూజ చాలా నిండుగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ పూజలో మనము రోజ్ ఫ్లవర్స్ చిన్నవి పెట్టాను, ఈసారి పెద్ద దొరికినవి తెచ్చేసుకున్నాను అనమాట. 108 ఫ్లవర్స్తో ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా అమ్మవారికి పూజ చేసుకున్నాను. లక్ష్మీ అమ్మవారికి, నా దుర్గమ్మకి రోజ్ పెటల్స్తో పూజ చేసుకున్నాను అష్టోత్తరాలు చదువుతూ. అండ్ అమ్మవారు కూడా కలగా ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి. వాళ్ళైతే మాత్రం ముద్దుగా అనిపిస్తుంది. పూజ అంతా కూడా చాలా నిండుగా, చాలా తొందరగా అండ్ చాలా బాగా కూడా అయిపోయింది. ఇంకా నైవేద్యం విషయంకి వచ్చేసరికి వడపప్పు, బెల్లం అండ్ పానకం, పులిహోర, పరమన్నం, సలివిడి అండ్ ఫ్రూట్స్, తాంబూలం అయితే పెట్టుకున్నాను అనమాట. ఈరోజు పూజ మీరందరూ కూడా ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అసలు రామనవమి అంటే మనకు గుర్తుకొచ్చేది వీధి ఊరు పండుగ చేసుకుంటారు కదా, ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఇక్కడ కూడా చాలా గుడుల దగ్గర పండుగ అయితే చాలా బాగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. కళ్యాణాలు అయితే మాత్రం. ఇప్పుడు దర్శనంకి వెళ్ళాలి. అండ్ ఈరోజు పూజ ఎలా జరిగింది, మీ ఇంట్లో పూజ ఎలా జరిగిందో కామెంట్ చేయండి. అండ్ నా పూజ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. నేను మీ వైజాగ్ పిల్ల.